స్టూడెంట్స్ క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు. హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకుని అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు వెంకటేష్ గారితో. నా కెరియర్లో నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంటర్ స్టూడెంట్స్ క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు. హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకుని అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు వెంకటేష్ గారితో. నా కెరియర్లో నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పర్సన్ గా ఉన్న డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసే టైప్. థియేటర్లు మొత్తం బాగా గట్టిగా నిజంగా పండగ దారం ఏదైతే ఉందో అది వీళ్ళు ఎత్తపడుకుని ఆడించేది మన మెగాస్టార్. ఎవరు గుర్తొస్తున్నారు చెరుగడలు చూడగానే? నయనతార. హ్యాట్స్ ఆఫ్ నయనతార గారు. ఆవిడే వచ్చి ప్రమోషన్ ఎప్పుడు అమెరికాలో చూసారు. అమ్మో, ఎప్పుడో సడన్ గా ఓ రోజు వస్తుంది అనౌన్స్మెంట్. ఏదో ఉంది మొత్తానికి వెనక స్కెచ్. పెళ్ళైన ప్రసాద్ పెళ్లి కాని ప్రసాద్ కలుస్తున్నారు అనమాట. చాలా మంచి గెస్ అయింది. కంప్లీట్ మాస్ లో కనిపించారు. ఎంత బాగుంది హ్యాండ్సమ్ గా. సో నేను ఆ క్యారెక్టరైజేషన్ ఫిక్స్ అయింది. నేను సినిమా అంతా సూట్లు టీషర్ట్లు క్లాస్ గా ఉండడానికి క్యారెక్టర్ రాసేది నేనున్నా సినిమాలో. అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, దాని గురించి అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి. గోల్డ్ బాక్సులు బద్దలవబోతున్నాయి. ప్రొడ్యూసర్లు ఇద్దరు సిద్ధంగా ఉన్నారా అని చూసుకుంటారు కదా, నువ్వెందుకు మమ్మల్ని టెన్షన్ పెడతావు? శశి వెళ్ళి చూపించి మాట్లాడుతున్నావంటే నీకు అంతగా తిట్టాలనుకుంటే అప్పుడు వచ్చి తిట్టవప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. సో జనవరి 11న ప్రీమియర్స్గా మనశంకర ప్రసాద్ మీ ముందుకు థియేటర్స్లో రాబోతుంది. తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు. మన ప్రసాదులు మన శశిరేఖలు అంటే భర్తలు భార్యలు పిల్లలు అందరూ కలిసి కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారనుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగని గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మనశంకర ప్రసాద్ గారు ఓవర్సీస్ రిలీజ్ బై సరిగమ సినిమా.